మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని చాకపల్లి గ్రామంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యే వినోద్ కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పలు బీటీ రోడ్ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో అప్పులపాలు చేసిందన్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల మన్ననలను పొందుతుందన్నారు. అంతకుముందు సభలో భారత్ పాక్ యుద్ధంలో మృతి చెందిన వీర జవాన్లకు మౌన మంత్రి సీతక్కతో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ కుమార్ దీపక్, గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ మొడిమడగల శంకర్, నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అలాంటి కార్యక్రమాన్ని మనము ఈ రోజు చక్కగా అధ్యయనం చేసుకొని అర్థం చేసుకొని మరి అందరూ కూడా కాకరబద్దులై బాబాసాహెబ్ ఉన్నా కూడా మా శంకరన్న గారు తన ఊరికి మమ్మల్ని అందరిని పిలిచి మరి మనం ఈ స్థాయిలోకి రావడానికి కారణమైనటువంటి అంబేద్కర్ గారిని ఇక్కడ ప్రతిష్ఠింప చేసినందుకు వాటిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ఇలా ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిదాతలను ముందు పెట్టాలి. 1000 ఏళ్ళు గుర్తుంటారు వాళ్ళు. అంబేద్కర్ లాంటి మహనీయులు వారు చేసినటువంటి సేవలు గుర్తుండాలంటే వారి యొక్క విగ్రహాలు, అలాంటి మహనీయుల యొక్క విగ్రహాలు ఫస్ట్ అవసరమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమానికి మరి ఏర్పాటు చేసి ఇంతమందికి మంచి భోజనం ఏర్పాటు చేసి మమ్మల్ని అయితే మరి 300 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి రప్పించిండు. గుటాగుటిన మేము వచ్చినాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మరొకసారి మిమ్మల్ని ఇద్దరు. బుద్ధ పౌర్ణమి నాడు దీని ప్రత్యేకత మీ అందరికి తెలుసు. జ్ఞానోపదయమైన రోజు. ఈరోజు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి దళితుడు ఈరోజు గర్వపడేలా, గుర్తుండేలా బుద్ధ పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం మహిళలకు అనేకమైన హక్కులను కల్పించారు. మరి ఈరోజు నిజంగా సీతక్క మంత్రివర్యులు అయినంటే, ఇందిరాగాంధీ గారు మరి ఈరోజు ప్రధానమంత్రి అయినంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ మరి ప్రత్యేకమైన నిధుల ద్వారా ఆర్టికల్ 275 ఆర్టికల్ ద్వారా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారు ఇచ్చినటువంటి ఆర్టికల్స్, వారు ఇచ్చినటువంటి చట్టం ద్వారానే మనం ఈ రోజు ఇక్కడ నిలబడ్డాము. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి కార్మికుల కొరకు ప్రత్యేకంగా 8 గంటల పని